దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, జకర్యా ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్య భాగం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమైన వారింటిరో అలాగనే మీరు ఆశీర్వాదాస్పదముగా ఉన్నట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకోండి. ఇశ్రాయేలు విషయంలో దేవుడు చేసే ప్రామిస్, మీరు గతంలో శాపాస్పదంగా ఉన్నారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా చేస్తాను. భయపడక మీరు ధైర్యం తెచ్చుకోండి. మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు, తప్పిదనాలు మనకు చాలా మంచి పాఠాలను నేర్పిస్తుంది. మనము నిశ్చయంగా వాటిని నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకుంటే దేవుడు మళ్ళీ 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 రిపీట్ చేసి నేర్పిస్తాడు. నేర్చుకునేదాకా ఆ ప్రాబ్లం నీతో ఉంటుంది. అది నీకు ఆశీర్వాదం. కనుక శ్రమ కలుగుట నాకు మేలాయనన్నాడు భక్తుడు దావీదు గారు. ఏందనుకుంటున్నారు మరి? ఈ శ్రమ నుంచి విడిపించు ప్రభా, శ్రమ నుంచి తప్పించు ప్రభా అనడం సహజమే, తప్పేమి కాదు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మీకు కలిగిన శ్రమ, మీకు కలుగుతున్న కష్టము, లేదా గత జీవితంలో మీరు కలిగిన ఇబ్బంది, అనారోగ్యము, నెమ్మది లేని పరిస్థితులు, ఇయర్ స్టార్టింగ్లోనే, ఇయర్ ఎండింగ్లోనే ఇవన్నీ మనం అనుభవించున్నాం కొంతమంది జీవితంలో. ఎందుకు కలిగిందంటే మనం చేసిన పొరపాట్లు, తప్పిదనాలు. మన దృష్టికి కొన్ని తప్పులుగా కనబడతలేవు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం చేసిన పొరపాట్లు అవి మనకు పొరపాట్లుగా కనబడట్లేదు. మన దృష్టికి బాగానే ఉంటుంది. అందుకనే దేవుడు మన జీవితంలో కొన్ని సార్లు మనల్ని కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మనం తీసుకెళ్తాడు. ఇబ్బంది అనే కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని అన్నాడు యెషయా ప్రవక్తతో. కనుక ప్రియ దైవజనంగమా, దేవుడు కూడా ఈ రోజున మీతో చెప్పే మాట ఏంటంటే, మీరు శాపాస్పదంగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి నేను ఆశీర్వాదాస్పదంగా చేస్తాను అంటున్నాడు దేవుడు. నేను రక్షిస్తాను. భయపడక ధైర్యంగా ఉండండి. దేవుడు ఎప్పుడు నీ చేయి విడవడండి. కష్టం ఉన్నదని చెప్పి, బాధ ఉన్నదని చెప్పి, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నదనో, నీకు అనారోగ్యం ఉన్నదని చెప్పి దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకోవడము మానవ సహజ లక్షణం. కానీ నువ్వు దేవుని వైపు నుంచి ఆలోచిస్తే నేను దేవుడు విడవలేదు, ఎడబాయలేదు. మనమే దేవుణ్ణి విడిచి, మనమే దేవుని ఎడబాసిన పరిస్థితుల్లో ఉంటున్నాం. కనుక అది ఏదైనా సరే మన యొక్క మిస్టేక్ను గమనించి దేవుడు చెప్పే మాటపై ఆధారపడదాం. భయపడక ధైర్యంగా ఉండండి. భయపడక ధైర్యంగా ఉండండి. దేవుడు తన కార్యాలను చేయ శక్తిగలవాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యము, అవకాశం కొరకై నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్.